విశాఖ ఉక్కు మాజీ సీఎండిగా పనిచేసిన శివసాగర్ గారితో మాట్లాడదాం. శివసాగర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్ గారు నమస్తే అండి. నమస్తే. మీ నామం ఏంటండి? సార్ నా పేరు గౌతమ్ అండి. సాగర్ గారు ఏంటండి ఈ లాడిల్ లీక్ అవ్వడం ఏంటి, అట్లాగే ఈ ద్రవ రూపంలో ఉన్న స్టీల్ లీక్ అవ్వడం ఏంటి, అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? నా దగ్గర ఇప్పుడే నేను స్క్రాలింగ్ అవుతుంటే చూస్తున్నాను. ఓకే, చాలా పెద్ద ప్రమాదం అండి ఇది. ఇంతవరకు ఇలా 8 మంది చనిపోవటం అనేది ఎక్కడ అవ్వలేదు. నాకు తెలిసిన మటుకు ఈ మధ్యన మెయింటెనెన్స్ అసలు చేయట్లేదు. చేయటంలోని అందుచేత దాని ఇది CCM 2లో అయింది, SMS 1లో అన్నట్టు నాకు కనపడుతుంది. ఆ వీడియో ఇది చూస్తుంటే నాకు అదే అనిపించింది. సో ఈ ల్యాడిల్ దాన్ని తీసుకెళ్ళాలని దానికి బోల్డ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలండి. మరి ఏం చేశారో నాకు తెలియదు, స్పాట్ లోకి వెళ్ళి చూస్తే కానీ. బట్ ఆన్ ద హోల్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ ల్యాబ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ల్యాడి లాగా బాటమ్ ఓపెన్ అయిపోద్ది, దీంట్లో బాటమ్ ఓపెన్ అయిపోయిందట. మీకు కావాలంటే తర్వాత ఇంకా విషయాలు కనుక్కొని చెప్తాను. సార్ మీరు సాగర్ గారు మీరు మాజీ సీఎండీగా గురించి చేశారు. జనరల్గా ఈ సేఫ్టీ మెజర్స్ అంటే ఆ ప్రాంతంలో ఎట్లా ఉంటుందండి? ఎందుకంటే 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో వెళ్తుంది అని అంటే ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి? ఎందుకంటే చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఇది 1500 కాదండి, 1700. 1680-70లో కాస్టింగ్ చేస్తారు. ఇది స్టీల్ తయారు చేసిన తర్వాత నాకు తెలిసినది ఏంటంటే దీంట్లో స్టాండ్ మీద పెట్టేసి కాస్టింగ్ చేయడానికి ఇటు తిప్పారట. అక్కడ మన కాస్టర్స్ నించుని ఉంటారు రెడీగా, వాళ్ళు కాస్టింగ్ చేయడానికి. దీని టెంపరేచర్ తప్పకుండా 1750 పైనే పెంచి ఉంటుంది. సో ఈ దీంట్లో చాలా ఉన్నాయండి. చాలా ల్యాడిల్లో ఈ నింపినప్పుడు ఒకసారి ల్యాడిల్ చెక్ చేయాలి ఖాళీగా ఉన్నప్పుడు. అంటే దాంట్లో మెటల్ లేనప్పుడు అంతా చెక్ చేసుకోవాలి. అక్కడ కింద స్లైడ్ గేట్ అని ఉంటుంది, ఆ స్లైడ్ గేట్ ఆపరేట్ చేయాలి. అది LP వేలో చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి అప్పుడు కన్వర్టర్ నుంచి మెటల్ దాంట్లో పోస్తారు. ఇది సేఫ్టీ, సరైన సేఫ్టీ ప్రొసీజర్ లో వెళ్ళకపోతేనే ఇలాంటివి జరుగుతాయి. ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి ఈ సేఫ్టీ అనేది? అక్కడ దేర్ ఇస్ సేఫ్టీ మేనేజర్స్, సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. కానీ ఇక్కడ కూడా చూసుకోవాలి, షిఫ్టింగ్ ఛార్జీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకోవాలి. కన్వర్టర్ నుంచి స్టీల్ తయారైన నుంచి CCD పంపినప్పుడు చేసుకుని లారీలు వచ్చిన తర్వాత ఇక్కడ షిఫ్టింగ్ ఛార్జ్ చెక్ చేసుకుని అప్పుడు క్లియరెన్స్ ఇవ్వాలి. మరి ఈ మధ్యన ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ అందరూ పంపించేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో జరుగుతున్నది అందరూ 1, 2 తప్ప మిగతా వాళ్ళందరూ జూనియర్స్. ఆ ఆధ్వర్యంలో SMS లాంటి క్రిటికల్ డిపార్ట్మెంట్ ని హ్యాండిల్ చేయడానికి సరికాదు. సో ఇది ఇది సంథింగ్ వేర్ మానవ తప్పిదమే. ఇది అవాయిడబుల్ యాక్సిడెంట్. ఎలా చేయాలండి భవిష్యత్తులో ఎట్లా చేయాలి? దేర్ ఇస్ ఎ సేఫ్టీ ప్రొసీజర్, దేర్ ఇస్ ఎ వర్క్ ప్రొసీజర్, పాయింట్ బై పాయింట్ వర్క్ ప్రొసీజర్ ఉంది. అది ఫాలో అయిపోతే అంతే అవుతుంది. అది ఫాలో అవ్వకుండా షార్ట్ కట్లతో త్వరగా ఈవేళ స్టీల్ చేసేయాలి, ఇంత చేసేయాలి అని అనుకుంటే చాలా కష్టం. బట్ ప్రాక్టికల్ ఐ నో దట్ దేర్ ఇస్ నో మెయింటెనెన్స్ గోయింగ్ ఆన్. ఇలాంటివి ఇంకా జరగచ్చు యాక్సిడెంట్లు, మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతాయి. సార్ సాగర్ గారు, సహజంగా వచ్చే ఒక డౌట్ అండి, అలర్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదండి. అంటే ప్రమాదం ఈ ప్రాంతంలో ఇట్లా ఉందని చెప్పి ఒక అలర్ట్ వస్తూ ఉంటుంది కదండి, అట్లాంటి సిస్టమ్ ఏమన్నా ఉందా అండి? ఇక్కడ లాడీలు అంటే లేదండి అలాంటిది.
దాని మీద పెట్టేసి విప్పుతారు అంతే. కానీ ఎలర్ట్ సిస్టమ్ అనేది కంట్రోల్ సిస్టమ్ లో చెప్పి అక్కడ అలారం కొడతాం లేదు, ఆ సిస్టమ్ పెట్టలేదు దీనికి. అదే రెండో షాప్ లో ఉన్నాయి అన్ని కంట్రోల్స్, ఆటోమేషన్ అన్ని కంట్రోల్స్ ఇక్కడ అన్ని బైపాస్ చేసి ఉన్నాయి. అప్పుడెప్పుడు నేను ఎప్పుడు రిటైర్ అయిపోయి చాలా రోజులైందండి, ఇప్పుడు కండిషన్ నేను చెప్పలేను ఎట్లా ఎలాగుందో. అండ్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ టు టెల్ బికాస్ ఐ డిడ్ నాట్ సీ ఫర్ లాంగ్ టైం. అంటే సాగర్ గారు, ఈ ల్యాడిల్ అంటూ జరుగుతుంది, ల్యాడిల్లో ఎంత పరిమాణంలో ఉక్కు ద్రవం తరలిస్తుంటారండి? 150 టన్నులు ఒక ల్యాడిల్లో. అట్లాగే మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలండి? మెయింటెనెన్స్ అక్కడ ఎల్పిది ల్యాడిల్ ప్రిపరేషన్ బే అని ఉంటది. ప్రతి కన్వర్టర్ షాపు స్టీల్ ముందు ఎల్పి బేలో దాన్ని ల్యాడర్ ఆపరేట్ చేసి దాని ఎక్స్ట్రాక్టరీ సరిగ్గా ఉందా, బాటమ్ ఓపెన్ అవుతుందా, ఈ ప్లేట్లు పనిచేస్తున్నాయా అని అక్కడ చెక్ చేసి పంపుతారు కన్వర్టర్ లో నింపడానికి. ఇప్పుడు నేను దూరంగా చెంది నేనేమి చూడలేదు, మీ వాళ్ళే చెప్పింది ఎదుగుండా టీవీలో కనపడుతున్నాయి అంతే. దాని గురించి నేను అంటున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే వీ హావ్ టు ఫైండ్ అవుట్. కానీ వాటి నేను మెయింటెనెన్స్ లోపమే దీని కారణం. ఓకే సాగర్ గారు, ఇట్లాంటివి క్యూసీ టీమ్ కానీ వీళ్ళందరూ మేనేజ్మెంట్కి నివేదికలు అందించడం కానీ, ఇట్లా సిఎండికి నివేదికలు అందించడం కానీ చేస్తూ ఉంటారా? అట్లాగే దీని అప్డేట్ కూడా ఎవరు చూస్తూ ఉంటారండి ఎప్పటికప్పుడు సిస్టమ్కి సంబంధించి? సిస్టమ్ సంబంధించింది అప్డేట్ అన్నది షిఫ్ట్ మేనేజర్ ఉంటారండి. షిఫ్ట్ మేనేజర్ ప్లస్ ఆ కంటిన్యూస్ క్యాష్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్లే చూసుకోవాలి. మెకానికల్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ ఉంటారు. అందరూ కలిసి చేయవలసిన పని అండి ఇది. ఇదేమి తొందరపడి ఇవాళ చేసేయాలి, ఇప్పుడే చేసేయాలి, చూసేయాలి అన్నది కాదు. ఇది చాలా ప్రాణాలతోటి 1700-1800 డిగ్రీలతో పని ఇది. రైట్ అండి. ఓకే అండి శివసాగర్ గారు. మనోడు ఫ్రైడ్ రైస్ మనోడు వెంకటేష్ అనుకున్నాను అక్కడ.